ఒక ఊరిలో గోపి అనే బాలుడు ఉండేవాడు. గోపి మంచి బాలుడు. అతనికి పక్షులన్నా జంతువులన్నా చాలా ఇష్టం. అతనికి చదువు అంటే ఇష్టం ఉండేది కాదు. రోజంతా వీధిలో ఆడేవాడు. ఒక్కరోజు గోపికి పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయి. గోపి తక్కువ మార్కులు వచ్చాయని చాలా ఏడుస్తున్నాడు. అప్పుడే గోపి దగ్గరికి తన గురువు వచ్చాడు. అప్పుడు గోపి గురువు, ప్రతిరోజు కొంత సమయం నువ్వు పుస్తకాలు చదువు అని చెప్పాడు. నీవు పుస్తకాలు చదవడానికి నేను సహాయం చేస్తాను అని గోపి గురువు చెప్పాడు. గోపి గురువు మాటలు విని ఆ రోజు నుండి కొంత సమయం పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు. ఏమైనా సందేశం ఉంటే తన గురువుని అడిగాడు. కొన్ని రోజుల తర్వాత గోపికి చదువుపైన ఆసక్తి కలిగింది. గోపి స్కూల్లో పరీక్షలు మొదలయ్యాయి. ఈసారి గోపి మంచిగా చదవడంతో అతనికి పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి. గోపికి పరీక్షలో మంచి మార్కులు వచ్చినందుకు చాలా సంతోషించాడు. కష్టపడి చదివితే విజయం వస్తుందని గోపి తెలుసుకున్నాడు.